ఓకే సార్. జగిత్యాల జిల్లా శాఖ డైరీ ఆవిష్కరించినటువంటి అన్నగారు జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్ అన్నగారికి, జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నగారు ఆనందరావు గారికి, ఉపాధ్యాయులకు మరియు రాష్ట్ర జిల్లా మండల ఉపాధ్యాయులందరికీ కూడా నమస్కారం. మరి చాలా సంతోషం అన్నగారి చేతుల మీదుగా 2024 డైరీ ఆవిష్కరణ చేసుకోవడం. మరి ఏదైతే ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించిన అన్నగారు లాస్ట్ టర్మ్ ఏదైతే ఉందో ఉపాధ్యాయుల సమస్యల పట్ల మనం ఎప్పుడైనా కూడా సానుకూలంగా స్పందించడం, ప్రతి సమస్యను కూడా మనకు అందుబాటులో కూడా ఉండి మనకు ఉన్నటువంటి అన్నగారు మరి ఇప్పుడు ప్రతిపక్షం లోపల ఉండడం వల్ల ప్రభుత్వం లోపల ఏదైతే ఉన్నటువంటి ఎట్లాంటి సమస్యలు ముఖ్యంగా చూస్తే విద్యారంగ సమస్యలు అన్నీ కూడా పెండింగ్ లోపలనే ఉన్నాయి. మరి చాలా ఇబ్బందులు ఉన్నటువంటి ఉపాధ్యాయులు ముఖ్యంగా ఈ ప్రభుత్వం వివాదం కావచ్చు, తర్వాత మనం చూసినట్లయితే బదిలీలు మధ్య రూపంగా ఆగిపోయినాయి. అయినటువంటి ఉపాధ్యాయులు ఎవరు కూడా సాంక్షన్ జరగలేదు. మరి సమస్యలన్నింటినీ కూడా మరి ముందు తీసుకుపోవడం లోపల మరి కంపల్సరీ అన్నగారి యొక్క పాత్ర మరి చాలా ఉంటుందని చెప్పి కోరుకుంటాం. ముఖ్యంగా ప్రభుత్వం పైన ఒత్తిడి ఇవ్వడం లోపల అన్నగారు ఏదైతే ఉందో శాసన మామూలుగా ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ప్రభుత్వంతో అంటే ఎదిరించి మాట్లాడిన తప్ప మరి మనం చూసినట్టయితే ప్రతిపక్షాలు ఉన్నారు, వాటికి కంపల్సరీగా సమస్యలన్నీ కూడా తీరిపోతాయని చెప్పి కోరుకుంటాం. సంవత్సరంలో కొన్ని పోటీ విభాగాల కారణంగా బదిలీలు పదోన్నతులు ఆగిపోయినాయి. న్యాయపరమైన చిక్కులు పరిష్కారమై ఈ సంవత్సరం మన పదోన్నతులు బదిలీలు జరుగుతాయని, అదేవిధంగా ఉపాధ్యాయుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వంతో ఎప్పుడు అసెంబ్లీలో ఉన్న సమస్యలపై ప్రస్తావించాలని కోరుకుంటున్నాను. PRTU 2024 డైరీ ఆవిష్కరణ ఇచ్చిన అధ్యక్షులు అమర్నాథ్ రెడ్డి గారికి, కార్యదర్శి ఆనందరావు గారికి, కార్యవర్గ సభ్యులకు పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు డైరీ ఆవిష్కరణ సందర్భంలో కార్యవర్గ సభ్యులు, పాలకవర్గం కొన్ని విషయాలను దృష్టికి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఉపాధ్యాయులకు ఉన్న కొన్ని సమస్యల గురించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం కొత్తగా ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ముఖ్యంగా నిధులు నియామకాలుగా వాటిపైన పోయి నీళ్ళ విషయంలో ఈనాడు చెప్పాలంటే గొప్ప విజయం సాధించిన, ఆర్థిక పరంగా కూడా ఖచ్చితంగా ఇవాళ భారతదేశంలో ఉన్న రాష్ట్రాలలో GSDP విషయంలో కావచ్చు, తలసరి ఆదాయం కావచ్చు, మంచి కరెంట్ ఇవ్వడం కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులకు వేతనాలు ఇవ్వడం కూడా చాలా రాష్ట్రాల కంటే మనం ముందున్నాం. మరి నియామకాలు కూడా చాలా పెద్ద ఎత్తున జరిగినాయి. దాంతో పాటుగా వివిధ గురుకుల పాఠశాలలు కూడా చాలా ప్రారంభించడం జరిగింది. స్కూళ్ళలో కూడా మొదట్లోనే ఆ జియో 120 ఇవ్వడం వల్ల ఆంగ్ల మాధ్యమం ప్రారంభించడంతో సంఖ్య పెరగడం, దాంతో పాటుగా బీద బడుగు బలహీన వర్గాల పిల్లలు చదువుతారు కాబట్టి మధ్యాహ్న భోజనంలో సన్నబియ్యం పెట్టడంతో కూడా సంఖ్య ఏనాడు తగ్గకుంటుంది. మరియు గత సంవత్సరం నుంచి ప్రత్యేకంగా దృష్టి పెట్టి అన్ని స్కూళ్ళలో అన్ని క్లాసుల్లో ఆంగ్ల మాధ్యమం ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ అయిన తర్వాత సంఖ్య ఇంకా పెరిగింది. చూస్తూ ఉంటే 4-5 సంవత్సరాల్లో ప్రభుత్వ పరంగా ఏర్పడ్డ గురుకుల పాఠశాల వల్ల కావచ్చు, మన ఈ జిల్లా పరిషత్ కానీ స్టేట్ స్కూల్స్ వల్ల కావచ్చు, మనకు బయట కొత్త పాఠశాలలు వచ్చిన దాఖలాలే కనబడుతుంది. మరి ఇటువంటి దీని అంతటి కూడా కారణం ఒకవైపు ప్రభుత్వ పక్షాన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి అనే అధికారులకు అయితే
బీద బడుగు బలహీన వర్గ పిల్లలను హక్కులు తెలుసుకొని మంచిగా చదువు చెప్పిన ఘనత ఉపాధ్యాయులు అని చెప్పి నేను ఖచ్చితంగా మీరందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే బీద వాళ్ళు, సమాజంలో సరైన స్థానం లేని వాళ్ళు, ఉండడానికి సరైన ఇల్లు లేని వాళ్ళు ఇళ్ళలో చదువుకునే పరిస్థితి ఉండదు. ఏదన్నా కానీ అలాంటి వాళ్ళకి మీరే విద్యాబోధన చేయాల్సి ఉంటుంది. కంపారిటివ్లీ మధ్యతరగతి ఉన్నత కుటుంబాలకు వచ్చిన ప్రైవేట్ పాఠశాల టీచర్స్ కంటే కూడా మీపైన కొంత భారం ఎక్కువ ఉంటుంది. ఇవాళ ఉత్తీర్ణత చూస్తే కూడా మన జగిత్యాల జిల్లా చాలాసార్లు కూడా రాష్ట్రంలో నెంబర్ 1 ఇచ్చింది. దీనికి అంతటి కూడా మరి మీరే కారణం. ఇంతకుముందు చెప్పినట్టు ఇవన్నీ పోగా కొన్ని విషయాల్లో, ప్రమోషన్ల విషయంలో, బదిలీల విషయంలో మేమందరూ కూడా చూస్తున్నాం. చాలా కోర్టు వివాదాలు కూడా ఉండే. ముఖ్యమంత్రి గారు పరిష్కారం 317 జీవో ద్వారా గత సంవత్సరం చాలామందికి అయింది. ఒక 10% అక్కడ ఇక్కడ ఏ పని చేసినా కొంత ఇబ్బంది ఉంటుంది, అది ఉన్నది. కూడా పరిష్కారం అయ్యేటి. రెండవది పదోన్నతులు కూడా మరి అందరూ కూడా చూసాం, ప్రారంభమైనవి. కొన్ని స్థానచలనం కాలేదన్నారు. నేనైతే అది కూడా అయిపోయిందని అనుకున్నా, కాలేదని అన్నారు. తప్పకుండా వీటిపైన నేను కూడా దృష్టి సారిస్తాను. ఎందుకంటే అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా కానీ మన దగ్గరికి వచ్చేవాళ్ళు సామాన్య ప్రజలు కావచ్చు, మీలాంటి విద్యావంతులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, కార్మికులు కావచ్చు, ఎవరు వచ్చినా మాలాంటి వాళ్ళం ప్రతిపక్షంలో, అధికార పక్షంలో, ప్రజల పక్షాలు ఉన్నప్పుడే ఎప్పుడైనా కానీ ప్రజల గుండెలు ఉండటం, మళ్ళీ గెలుస్తాం. మరి గత పర్యాయం మొదటి నుంచి ఒక రాజకీయ కుటుంబం నుంచి వచ్చామని ఒకటేసారి గెలిచినా కానీ ఈ సమస్యలు తీసుకెళ్ళడం, అంతకంటే ముందు ఓడిపోయినప్పుడు కూడా మంత్రులు కావచ్చు, కవితమ్మ గారు కావచ్చు, ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఇప్పుడు తప్పకుండా అదేవిధంగా ప్రతిపక్షం అనగానే ఒక అపోజిషన్ అనేది కాకుండా ఒక కన్స్ట్రక్టివ్గా ముందుకు వెళ్తూ తప్పకుండా ఈ సమస్యల పరిష్కారానికి నా వంతుగా విషయాలకు కూడా అవసరం పడితే ముఖ్యమంత్రి గారు కూడా దీని తరఫున నేను ఖచ్చితంగా మాట్లాడతానని చెప్పి మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. నాపై విశ్వాసం ఉంచి నమ్మకంతో, గౌరవంతో ఈ క్యాలెండర్ నాతో ఆవిష్కరింపజేసినందుకు నేను అందరికీ ధన్యవాదాలు.